జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆల్ మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఇంకా మూవీ స్టేటస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మామ. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి మామ. ఎన్టీఆర్ అన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంకా సైడ్ క్యారెక్టర్ గా చాలా మూవీస్ చేశారు. అయితే ఎన్టీఆర్ అన్న కెరియర్ లో హీరోగా స్టార్ట్ చేసిన ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని. అయితే ఈ మూవీ 2001 లో 50 lakhs బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 1.7 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ సెకండ్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 2001 లో 1.8 lakhs బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 12 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ సుబ్బు 2001 లో 2.5 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 6 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ ఆది 2002 లో 4 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 22 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ మూవీ అల్లరి రాముడు 2002 లో 4 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 12 crores కలెక్ట్ చేసి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ నాగా 2003 లో 4.5 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 10 crores కలెక్ట్ చేసి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ సింహాద్రి 2003 లో 8 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 45 crores కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ ఆంధ్రవాల 2004 లో 10 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 10 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. నెక్స్ట్ మూవీ సాంబా 2004 లో 8 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 15 crores కలెక్ట్ చేసి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ నా అల్లుడు 2005 లో 10 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 10 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ నరసింహుడు 2005 లో 17 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 12 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది. నెక్స్ట్ మూవీ అశోక్ 2006 లో 14 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 15 crores కలెక్ట్ చేసి బిలో యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ రాఖీ 2006 లో 12 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 19 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ యమదొంగ 2007 లో 20 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 40 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ కంత్రి 2008 లో 18 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 23 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా మిగిలింది. నెక్స్ట్ మూవీ అదుర్స్ 2010 లో 22 crore బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 30 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ బృందావనం 2010 లో 35 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 70 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ శక్తి 2011 లో 30 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 21 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ ఓసరవేలి 2011 లో 25 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 32 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ దమ్ము 2012 లో 27 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 36 crores కలెక్ట్ చేసి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ బాద్షా 2013 లో 55 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 80 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ రామయ్య వస్తావయ్య 2013 లో 38 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 39 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ రబ్సా 2014 లో 30 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 29 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా మిగిలింది. నెక్స్ట్ మూవీ టెంపర్ 2015 లో 35 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 75 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ నాన్నకి ప్రేమతో 2016 లో 50 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 90 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా మిగిలింది. నెక్స్ట్ మూవీ జనతా గ్యారేజ్ 2016 లో 45 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 135 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ జైలవకుశ 2017 లో 50 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 132 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ అరవింద సమేత 2018 లో 60 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 165 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ త్రిబుల్ ఆర్ 2022 లో 500 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 1250 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ దేవరా పార్ట్ 1 2024 లో 300 crores బడ్జెట్ తో రిలీజ్ అవుతున్న మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి మావా.